యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం మీడియా వాళ్ళందరితో కలిసి. మా శేఖర్ పడనివ్వలేదు. మీరు తర్వాత అడగండి ఏంటి అనేది. అక్కడ నుంచి ఆన్సర్ ఎలాగో రాదు కాబట్టి ఏంటి సర్ప్రైజ్ అనేది తెలియదు మాకు. సో రెడీ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? అక్కడ నుంచి స్టార్ట్ చేయమ్మా, అడగండి ఇంకా. హాయ్ అభిలాష్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు సాయాజీ షిండే గారిని చూస్తే ఆయన ఎప్పుడు పోలీస్ రోల్స్లో లేకపోతే పొలిటీషియన్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు తెలుగు మూవీస్లో. సో కొంచెం కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ సిచ్యువేషన్ ఇది. సో ఆ ఇంటెన్షన్తో మీరు ఆయన్ని అప్రోచ్ అయ్యారా? కొంచెం అన్కన్వెన్షనల్గా ఉంటుంది. అండ్ సాయాజీ గారు, హాయ్, సో నైస్ టు సీ యూ సర్, बहुत अच्छा लग रहा है. సో డూ యూ వాంట్ టు లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో? ఇది ఐ థింక్ ముందు ఎప్పుడు చూడలేదు నేను, మీరు చేసుంటారు కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్? అండ్ మీ ఫాదర్ రోల్, అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ అభిలాష్, సారీ, వన్ మోర్ క్వశ్చన్, సాయి చంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే ఆయన సుధీర్ గారు సాయి చంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి, సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్? అదే అండి, యాక్చువల్లీ మీరు ఇంకో ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్. సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా, సో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేది హుక్. సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఏ క్లారిటీ. బట్ ట్రైలర్లో ఏది ఉండదు, సినిమా ఏంటి ఎండ్ టు ఎండ్. బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం. సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది, దిస్ ఇస్ ద సినిమా ఇట్స్ అబౌట్. దీంతో థ్రిల్స్ టర్న్స్ ఏమి ఉండవు, ఇట్స్ అబౌట్ ఎమోషన్. సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ మీరు షిండే గురించి అడిగారు కదా, మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాలనా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు. సో ఎవ్రీథింగ్ ఐ డూ సచ్ ఏ వే. మీరు దట్స్ హౌ వీ కాస్టెడ్ ఎంటైర్ థింగ్ అండి. సార్ నమస్తే. సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారు, आगे रोल कितना फादर का करूँगा मुझे मालूम नहीं, लेकिन ये रोल करके मैं बहुत हैप्पी हूँ. अभी तक जितने भी मैंने फिल्म किया है ऐसे एकदम डिफरेंट, और डायरेक्टर इतना फोकस्ड है, उतना क्लैरिटी है, तो ऐसे रोल करने में बहुत मज़ा आया. और ये स्टोरी बहुत अच्छा है, और सही कैरेक्टराइजेशन कास्टिंग किया है, तो लाइक काम करते वक्त ऐसा फील कर रहा था कि ये मेरा बेटा है. సుధీర్ బాబు గారు, तो సుధీర్ బాబు గారు, హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు. తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా? ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. ఉన్నారా? కానీ మీ సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. నిజానికి చాలా మంచి టైటిల్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను, మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది, మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంటుంది. చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్. నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం. మై పెట్ నేమ్, మై సూపర్ హీరో. ఈ 2 క్వశ్చన్లు భలే ఎవరో ఫ్రేమ్ చేశారు, ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది. అవునవును. సో అలాంటి మంచి టైటిల్తో వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అదేనా మీరు చెప్తున్నారు కదా, ఆ కథ రాయమని చెప్తాం అభిలాష్ గారిని. మై బావ సూపర్ స్టార్, మా బావ సూపర్ స్టార్ అని. ఓ మంచి మా సినిమా అవుతుంది. అన్ని సినిమాలు చేయాలి కదా. మంచి మాస్. కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు. అసలు ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం అనుకున్నాం, అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు. రీసెంట్గా చేసిన హరోం హర్ కూడా చాలా మంచి సినిమా, కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది. ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి? ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతుంటుందా సినిమా టు సినిమా? డెఫినెట్గా అండి, కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం. బట్ అండ్ మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే, ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి. ఓ 10 మంది ఉన్నారంటే 10 మందికి నచ్చాలని లేదు. దానిలో కొంత పర్సంటేజ్ నచ్చవచ్చు, కొంత పర్సెంటేజ్ నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అది మేము అచీవ్ చేయగలం. ఒక అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ దేర్.
డెఫినెట్గా ఇట్స్ గుడ్. అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్, ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలియదు. బట్ చూస్తూ ఉంటాం కదా కొందరు, వీ సీక్ సర్టన్ ఆఫ్ పీపుల్, మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి, సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం. కొందరికి ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు, బట్ ఆఫ్టర్ దట్ యూ సీ ఎలా వచ్చారు అనేది. సో యూ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్. అండ్ మనం ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది. సో దెర్ ఇస్ సంథింగ్ పీపుల్ లైక్డ్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షూర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కష్టపడ్డారు, మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది, సినిమా కూడా మంచి సబ్జెక్టు, అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు? అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు. అంటే మీరు అన్ని విధాల ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలు అనిపించిన సినిమా చివరిలో చిన్న మిస్ఫేర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు, సినిమా సబ్జెక్ట్ మంచిది, చాలా వర్కౌట్ చేశారు. అది దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి. కొన్ని సినిమాలు నేను బాగా చేయను, ఆ సినిమాలు హిట్ అవుతాయి. సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు. సో ఐ డోంట్ నో నేను మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా, అందరూ కలిస్తేనే కుదురుతుంది. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అని నా ఫీలింగ్ అంతే. అభిలాష్ గారు అంటే చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు. అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు, మన ఎంత మాస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా, ఎంత మాస్ సినిమాలు చూసినా ఎక్కడో హార్ట్లో ఎక్కడో చిన్న ఇంకా వెట్ తడి ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంటారు. సో మీరు ఈ సినిమాని ఆ నమ్మకం మీదే, దాని మీద బేస్ చేసిన తీసారా? ఎస్ అండి, కరెక్ట్. అంటే ఎమోషన్ కూడా, అంటే ఏ ఫిలిం అయినా ఎమోషన్, నేను రివ్యూస్ చూస్తుంటాను, నేను జనరల్గా ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం. సో ఐ పర్సనలీ లైక్ ఎమోషనల్ ఫిలిమ్స్ మోర్. యా, మీరు కంపల్సరీ దీంట్లో ఫైట్ ఉండదు, దర్ ఇస్ నో ఫైట్. ఫస్ట్ టైం సుధీర్ సార్ ఏంటంటే ఇంకొక రోజు కొడతారనమాట సినిమాలో. సో ఫైట్స్ అంటే పారిపోతాడు. సో అలాంటి క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్. సో ఇట్స్ అంతే, పర్ఫెక్ట్. బాగుంది సార్, బాగుంది. యా, డెఫినెట్ కొత్తగా ఉంటుందండి సినిమా డెఫినెట్. సార్ శ్రీబాబు సార్. టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. తండ్రితో ఎమోషన్స్ మీరు మాట్లాడే విధానం, ఫోన్తో మాట్లాడడం చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అందరూ కనెక్ట్ అవుతాయి. అది ఈ సినిమాలో మీకు ఈ మధ్య కొత్తగా ఒక పేరు ఒకటి యాడ్ అయింది సుధీర్ బాబుకు ముందు. అది ఎలా యాడ్ అయింది, దాని చరిత్ర ఏమన్నా చెప్తారా? అది ఆల్రెడీ హరోమరా టైంలోనే ఆ డైరెక్టర్ గారు అనౌన్స్ చేశారు. అదే పేరు దళపతి అనే పేరు ఎలా? యా, నవదళపతి ఉంది కదా, అయా నవదళపతి అని పెట్టారు. అంటే మన హరోమరా సినిమా డైరెక్టరు, అతనికి అంత ముందు వేరే పేరు ఉంటే అతనికి నచ్చలేక అతను నాకు ఫస్టే చెప్పాడు, సార్ నేను మంచి సినిమా తీస్తాను, లాస్ట్లో ఈ పేరు వేసేస్తున్నాను, మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్, కాకపోతే నేనైతే వేస్తున్నాను అని చెప్పి అన్నారు. సో నేను ఎప్పుడు కంటిన్యూ చేయండి ఆపండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఐ డోంట్ మైండ్. అంటే మనకి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు ఇష్టం. ఇప్పుడు ఈ పేరు కూడా అందరు నన్ను పిలవమని అనట్లేదు, నన్ను ఇష్టపడాలి పిలుస్తారు, పిలవకపోయినా నాకు ప్రాబ్లం లేదు. నాకు సుధీర్ అని పిలిచినా సరే నేను హ్యాపీ. అసలు పేరు తెలియకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలిచినా సరే ఇంకా హ్యాపీ నేను. సుధీర్ బాబు గారు ఇక్కడ సార్, టీజర్ చాలా బాగుంది సార్. యాక్చువల్లీ హార్ట్ టచింగ్ ఉంది, హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా మొత్తం మీరు చూపించిన ఆ సెకండ్స్ 60 సెకండ్స్ ట్రైలర్లోనే మొత్తం అంతా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది తప్ప ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట. సో నాని గారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు. అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఫాదర్ అనేది సూపర్ స్టారు, బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా. సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలామందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు. సో మరి ఎప్పుడన్నా వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమైనా చూసారు, ఇలాంటివి హార్ట్ టచింగ్ అని అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారు వాటి గురించి? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆల్టర్నేటివ్ ఎవ్రీడే 6 o'clock వచ్చేవాళ్ళు. 6 అంటే 6 టైంకి. ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు, ఆయన బట్టి టైం చెప్పేసుకోవచ్చు. సో అట్లా ఉంటుంది అనమాట. సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంట్లో చిన్న అదో వాటర్ పైప్ లైన్ అది పనిచేయట్లేదు అంటే కనుక, అమ్మ నేను హరికి చెప్పు అయిపోద్ది అని అంట. కార్లో వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తారు హరికి, హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడు అంటారు.
మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరికి కూడా చెప్పాను ఆయన చేస్తారని. నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంకి సరే అని మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని. అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన పక్కన 10 మంది ఉంటారు, అసలు చెప్పక్కర్లేదు. అక్కడ అక్కడ ఎవరు చెప్తుంటే నేను చూసుకుంటానని ఎవరు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికీ ఇంట్లో అనే కేర్ తీసుకునేది అంటారు సార్. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. సునీల్ గారు ఇంతకుముందు ఆల్రెడీ 2 సినిమాలు హిట్లు కొట్టారు, ఆల్రెడీ గామే చేశారు, దాని తర్వాత ఓం భీమ్ బుష్. సో మరి దీంతో హ్యాట్రిక్ ఏమైనా కొట్టబోతున్నారా మా నాన్న సూపర్ హీరోతో? డెఫినెట్లీ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. చాలా బాగుంటుంది. లైక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అంటే కనెక్ట్ అవుతారు అందరూ. ఇట్స్ అబౌట్ ఫాదర్, లైక్ ఎవ్రీ సన్ విల్ అంటే ఎనీ చైల్డ్ విల్ గెట్ అటాచ్ టు ద ఫిలిం వన్స్ దే సీ ఇట్. హోప్ఫుల్లీ బాగా ఐ థింక్ ఇట్ డస్ వెల్. సుధీర్ బాబు గారు. శశాంక్ హాయ్ గారు, సార్. శశాంక్ సుధీర్. శశాంక్ గారు అంటే యాక్చువల్గా హాయ్ సార్, అంటే మీరు ఇప్పుడు అందరూ వచ్చినా కూడా సై సై అని అరుస్తున్నారు యాక్చువల్గా. అంటే ఆ ఫిల్మ్తో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తర్వాత అంటే అలాంటి క్యారెక్టర్స్ రాక లేదంటే చాలా చూజీగా ఉంటున్నారు ఈ మధ్యన. సో మరి దీంట్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? దీంట్లో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే సై అనుకోకుండా ఒకరోజు కానీ దాని తర్వాత ఇంకేదన్నా మళ్ళీ తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చినది నాకు లూజర్ వెబ్ సిరీస్లో అండి, అది కూడా మా డైరెక్టర్ అభిలాష్తోనే. సో 100% దీనిలో ఇప్పటి వరకు నేను ఎన్ని సినిమాలు అయితే చేశాను, ఎన్ని రోల్స్ చేశానో ఇది దీంట్లో చేసింది ఎప్పుడూ చేయలేదు. సో ఇది మళ్ళీ అలానే స్ట్రైకింగ్ ఉంటుంది డెఫినెట్లీ. సో ముందు వచ్చే కంటెంట్లో నా గురించి కూడా బయటకు వస్తుంది. సో ప్రస్తుతానికైతే నానా అండ్ సన్ అన్న దాని గురించే వచ్చింది కాబట్టి సో డెఫినెట్లీ నా కోసం మా డైరెక్టర్ అభిలాష్ ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ ఇస్తాడండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అలాంటి ఒక ఫ్రెండ్, ఒక డైరెక్టర్. అంటే మా ఇద్దరు జర్నీ 8 years నుంచి ఉంది. సో నా కోసం అంటూ స్పెషల్గా ఉంటుంది. సో ఏ సినిమా లేకపోయినా అభిలాష్ సినిమా ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. సుధీర్ బాబు గారు. హాయ్ సార్. కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది కదా. సో మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లోని సూపర్ హీరో తండ్రి అనుకుంటాం. మీరు కూడా అల్లారు చిల్లరగా తిరిగామన్నారు. మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తండ్రి గారు బాగా మిమ్మల్ని మెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడా, లేదు హీరోగా అయినప్పుడా, లేకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడు అయినప్పుడా, ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఏదైనా మంచి ఇన్సిడెంట్ మీ ఫాదర్ మెచ్చుకున్నారు బాగా? అంటే నేనేం చెప్తాను, డైరెక్ట్గా వచ్చి చెప్పడం అనేది అసలు ఉండదు ఇప్పుడు. కాకపోతే నాకు అర్థమైపోద్దా. బేసికలీ మా కంపెనీ ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. నాన్నగారు రన్ చేస్తుంటారు. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు, 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. 4వ సంవత్సరం ఒక వేరే జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అదే కాంప్లిమెంట్. ఎందుకంటే నువ్వు బతుకు, నువ్వు సెట్ అయిపోయావు, నువ్వు బతికేయగలవు, సినిమాలు బాగా చేసుకుంటున్నావు అని చెప్పి నేను నా ప్లేస్లో వేరే ఒక జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇన్ వే యాక్షన్. లైక్ హీఈస్ యాక్సెప్టెడ్, లైక్ ఓకే వీడు సక్సెస్ అవుతాడు, ఇంకా హీ వాంట్ కమ్ బ్యాక్, మనం వేరే ఎవరికైనా ఇవ్వాలి జాబ్ అని చెప్పి. సో ఇన్ వే దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ హీ లైక్స్. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అసలు నా సినిమా గురించి ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏ సాంగ్ అయినా రిలీజ్ అవుతున్నా, ఎప్పుడు రిలీజ్ అవుతున్నా, నేను అసలు ఎప్పుడు ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయను. కానీ ఆయనకి అన్ని సైడ్ల నుంచి ఆయనకి వచ్చేస్తూ ఉంటాయి, ఆయనే నాకు ఫార్వర్డ్ చేస్తా తిరిగి. సో ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్, తెలుస్తుంది కెరియర్ వైజ్ అయితే. గుడ్ సార్. గారు సార్, అంటే ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ప్రతి అబ్బాయికి తండ్రి సూపర్ హీరో అని. మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి కథ రాయడానికి కనుక అంటే లూజర్ 2000లో రాశారు, 2020లో. అప్పుడు స్పోర్ట్స్ డ్రామా. సో ఈ ఎమోషన్, తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ పట్టుకోవడానికి మీకు ఇన్స్పైర్ అయిన పాయింట్ ఏదైనా ఉందా? ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు ఈ కథ కోసం? అంటే రియల్ లైఫ్ అండి. అంటే బేసిక్గా నేను మా ఫాదర్ స్ట్రగుల్ చూస్తాను. సో మీకు చూసే నా లూజర్లో కూడా స్ట్రగ్లింగ్ క్యారెక్టర్సే ఉంటాయి. సో దీంట్లో కూడా అలానే ఉంటుంది. అంటే అందరు అడుగుతారు నాకు ఫాదర్ ఎందుకు ఇష్టమని. సో అదంతే. సో కంపల్సరీ ఈ మూవీ అయితే లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఫాదర్, లైక్ ఇన్సిడెంట్స్ నేను పడిన కష్టం. సో ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేశానో కొన్ని ఇన్సిడెంట్స్ సార్ కూడా సినిమా రాశాను. బట్ ఏంటంటే కొంచెం షిండే సార్కి ఆపోజిట్ మా నాన్న. అంతే, మనకు కొంచెం కేరింగ్ ఉంటాడు, ఇక్కడ కొంచెం అడుస్తుంటాడు అనమాట సినిమాలో. సో దట్స్ ద డిఫరెన్స్. అభిలాష్ ఓకే. సో అంటే మా నాన్న సూపర్ హీరో
title, okay. But is it like a conflict between father and son or generation gap between father and son? What exactly you are going to show? సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. యా మీకు ఆ 2 fathers ఉంది కదా, సో సో అది సుధీర్ సార్ చెప్పినట్టు ఇట్స్ అ లవ్ స్టోరీ అలాగా ఉంటుంది బిట్వీన్. సో ఇట్స్ అ ఫాదర్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ లా ఉంటుంది. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏజ్ గ్యాప్ అదేముండదండి. యా సుధీర్ గారు నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో ఫాదర్ టాపిక్తో సినిమా ప్రెస్ మీట్లలో మాట్లాడిన ప్రతి సినిమా పెద్ద హిట్ అయింది. ఉదాహరణకి అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి అయి ఉండొచ్చు, ప్రభాస్ గారి సినిమా అయి ఉండొచ్చు, రామ్ చరణ్ గారి సినిమాలు అయి ఉండొచ్చు. మై ఫాదర్ సూపర్ హీరో అంటూ స్టేజ్ మీద గట్టిగా మాట్లాడిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయింది. మీ సినిమా కూడా హిట్ అవబోతుందండి. ముందు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఫ్యాంటాస్టిక్. అట్ ద సేమ్ టైం మీకు ఇందాక చెప్పినట్టే ఈ ఫాదర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి థియేటర్స్కి జనాలు రావట్లేదు. ఓ పెద్ద బ్లాక్ బాస్టర్స్ అయితే తప్ప రావట్లేదు. ఏ పాయింట్ తీసుకొచ్చి చెప్పి మీరు సినిమాకి జనాన్ని థియేటర్ తీసుకురావాలనేది పాయింట్? నేను ఎప్పుడో ఒకటి బిలీవ్ చేస్తానండి. అంటే ఎంత పెద్ద సినిమా అయినా తీయండి, ఒక బాహుబలి తీయండి, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టండి, 200 కోట్లు ఖర్చు పెట్టండి, ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా వర్క్ అవడానికి కారణం ఎమోషన్. అది పుష్కలంగా ఉంది ఈ సినిమాలో. అంటే ఈ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి సార్, చాలా సీజీ వర్క్స్ ఉంటాయి, చాలా ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ వే వచ్చేసి. మొన్న మేము ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే కనుక ఆ పోస్టర్ మీద ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటే ఎక్కడో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో మేము ఫిల్లర్గా ఏఐలో నుంచి ఒకటి తీసుకున్నాం. ఏఐ ఇన్ఫో అని చెప్పి ఉంది. ఇట్స్ నాట్ గివింగ్ మీ దట్ హ్యాపీనెస్, అంటే రియల్ కాదు అని. ఈ సినిమా ఒక రియల్ లైఫ్, మన చుట్టుపక్కల జరిగే అంటే మనుషులు బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది. ఇన్సిడెంట్స్ వేరే అయి ఉండొచ్చు అట్లాంటివి, కానీ బట్ మన చుట్టుపక్కల బిహేవ్ చేసిన ఉంటుంది. ఫిల్మ్ అయినా సరే ఫిల్మీగా ఉండదు. సో ఐ థింక్ దెర్ బి లాట్ బెటర్ కనెక్షన్ అన్న నా ఫీలింగ్. శశాంకర్ సార్, హలో అండి. రాజమౌళి గారితో సినిమాలు చేశారు, చంద్రశేఖర్ ఏలేటి గారు లాంటి గొప్ప దర్శకులతో పనిచేశారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. లోజర్ వెబ్ సిరీస్లో కూడా మీరు ఎంతో బాగా చేశారు. ఈ మన దర్శకుడు అభిలాష్ గారి గురించి మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు కాబట్టి ఈయన ఇండస్ట్రీలో ఏ స్కేల్ ఇస్తారు మీరు అభిలాష్ గారికి? అభిలాష్ అంటే కంపారిజన్ అని కాదు, కానీ అన్కాంప్రమైజింగ్ డైరెక్టర్ అండి. అండ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. సో సక్సెస్తో సంబంధం లేకుండా పనిచేస్తాడు. సో ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాడు, సక్సెస్ కొడుతూనే ఉంటాడు. అది గ్యారంటీగా. ఇప్పుడు మీరు ఏదైతే రాజమౌళి గారి పేరు చెప్పారో, స్కేల్ అంత వెళ్తుందో తెలియదు నాకు, అలా ఆయనలాగా ఫ్లాపులు తీయరు, హిట్ సినిమాలే తీస్తాడు కన్ఫర్మ్. సునీల్ గారు ఇక్కడ ఆల్రెడీ ఓమ్యం బుష్తో హిట్ కొట్టారు, నెక్స్ట్ ఇది రాబోతుంది. రెండు కాంట్రాస్ట్ సబ్జెక్టులు, అది పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఇది ఎమోషనల్ డ్రామా. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా చూసుకుంటున్నారు? మోస్ట్లీ అండి వీ సెలెక్టెడ్ అంతా కూడా దిస్ వీఆర్ మోర్లీ పాయింట్ మీద ఎక్కువ, లైక్ ఇట్స్ మోర్ ఎమోషనల్. అది దేర్ వాజ్ అ మెసేజ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఈ ఫాదర్ ఎమోషనల్ పాయింట్ కన్నా ఇంకా ఏమన్నా ఎమోషనల్ పాయింట్ టచ్ అయ్యిందా ఈ ఐ సినిమా? థింక్ అదే పెద్ద ఎమోషన్ అండి. దానికంటే పెద్ద దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ గుడ్ ఫీల్ గుడ్ ఫిల్మ్. లైక్ ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువైపోయింది. ఐ థింక్ పీపుల్ నీడ్ ఎ బ్రేక్, పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటారండి. సో వీ బెట్ ఆన్ ఇట్. ఆల్ ది బెస్ట్. సుధీర్ గారు హాయ్, ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. సో మీ ప్రీవియస్ హరోం హరా రిలీజ్ టైంలో చెప్పారు, సో మహేష్ బాబు ఒక 3-4 years గ్యాప్ తీసుకుంటున్నారు, ఈ గ్యాప్ని నేను ఫిల్ చేస్తాను ఫర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పి. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మీరు ఎంచుకునే కథల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? అంటే ఈ మా నాన్న సూపర్ హీరో అనే సినిమా ఆబ్వియస్గా కొంచెం బెటర్మెంట్ లాగా కనిపిస్తుంది కంపేర్ టు యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత లేదంటే ఇంకా ఈ నెక్స్ట్ 3-4 years రాబోయే మూవీస్లో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? అండ్ మీరు ఏమన్నా కొంచెం ఇలాంటి జానరాలు వర్క్ చేయాలి, లేదంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ నేను దట్ వుడ్ వర్క్ బెటర్ ఫర్ మీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను అన్నాను డెఫినెట్గా హరోమరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 3 years పడుతుంది మహేష్ నెక్స్ట్ సినిమా రావడానికి. అండ్ ఒక ఫుల్ బాటిల్ అట్లీస్ట్ చిన్న పెగ్గులాగా ఎవ్రీ ఫిల్మ్ ద్వారా ఇస్తా అని చెప్పి. ఐ డెఫినెట్లీ థింక్ హరోమరా ఐ మేడ్ ఎ గుడ్ స్టార్ట్.
సో ఇది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. అంటే ఏదో ఆ గ్యాప్ ఫిల్ చేయాలని నేను ట్రై చేయట్లేదు, మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నాను. అలా ఒక మంచి సినిమా అది. యూ విల్ లవ్ ద ఫిల్మ్. ఎనీథింగ్ అక్టోబర్ 11 తర్వాత మాట్లాడితే దెన్ ఇట్ విల్ బీ నైస్. ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే ఎక్కువగా చెప్పినట్టు ఈ మధ్యన ఒక హీరో వచ్చి బయట ప్రెస్ మీట్లో గట్టిగా చెప్పినా సరే కొన్నిసార్లు నమ్మకం కూడా తగ్గుతుంది. సో ఐ వుడ్ లీవ్ ద ఫిల్మ్ టు టాక్. ఇట్స్ ఎ ఫంటాస్టిక్ ఫిల్మ్. నా సైడ్ నుంచి అయితే నాకు సూపర్గా నచ్చిన ఫిల్మ్. సుధీర్ గారు, మీ నాన్న మీకు సూపర్ హీరో, మీ నాన్న మీ సినిమా పేరుకి సంబంధించి సూపర్ హీరోనా, మీ బాబుకి మీరు సూపర్ హీరోనా? మీ నాన్న నాకు ఒక్కొక్కసారి కొంచెం అర్థమేంటి చెప్పండి సార్, నాకు ఏదో లోపలికి వెళ్ళట్లేదు అది. మీకు మీ నాన్న సూపర్ హీరోనా, మీ బాబుకి మీరు సూపర్ హీరోనా? అచ్చా మా బాబుకా, మా దర్శన్కా? ఓకే ఓకే, దర్శన్కి. మీ నాన్నకి మీరు సూపర్ హీరోనా అంటే దర్శన్కి మీరు సూపర్ హీరో. ఇంకొకసారి చెప్పండి సార్. సార్, మీరు ఇందాక ఎంతో ఎమోషనల్గా మీ నాన్నగారితో ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. మీ ఇన్నేళ్ల కెరీర్లో స్టేజ్ మీద నుంచి మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడింది ఫస్ట్ టైం నాకు తెలుసు. అయితే మీ నాన్న మీరు మీకు మీ నాన్న సూపర్ హీరో అనుకుంటున్నారా, మీ బాబు దర్శన్కి మీరు సూపర్ హీరో అనుకుంటున్నారా? మా నాన్నగారే అండి. మా నాన్నగారు నాకు సూపర్, బికాజ్ ఆయన నేర్పించిందే నేను నేర్పించగలుగుతాను. యా. సుధీర్ గారు గుడ్ టు సీ యూ అండి. ఒక కైండ్ ఆఫ్ కొత్త సెటప్లో కనిపించారు మళ్ళీ. థ్యాంక్ యూ. లాడ్ ఆఫ్ యాక్షన్ ఫిలిమ్స్ తర్వాత. అవును, అంటే నాకు ఫస్ట్ అభిలాష్ కథ తీసుకొచ్చినప్పుడు కూడా నాకు వంశీతో ఫోన్లో మాట్లాడు కథ వినక బిఫోరు. అరే అది నీకు సెట్ అవుదరా అంటే, బికాస్ హీ నోస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్షన్. తను కథ చెప్పిన తర్వాత అసలు ఐ కుడెంట్ సే నో. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు యాక్చువల్ యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది, బట్ ఐ కుడెంట్ సే నో బికాస్ ఐ వాజ్ సో మచ్ ఐ లవ్ ద స్క్రిప్ట్. సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఉంది అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్. చాలా ఈజీగా చేసేస్తాడని చిన్న నమ్మకం కూడా వచ్చింది ఆయన నరేట్ చేసినప్పుడు. ఇండస్ట్రీలో మార్కెట్ స్టడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం హీరోలు, కానీ మీరు ఆడియన్స్ ఏం కావాలో అర్థం చేసుకోవడానికి మీకు మార్కెట్ స్టడీ యూజ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి ఏ కంటెంట్ సెల్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది. బట్ ఈ మార్కెట్ స్టడీ అనేది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్లో అనిపించలేదు, బికాజ్ యువర్ లాస్ట్ ఫిలిం ఇట్ వాజ్ లైక్ కరెంట్ ట్రెండ్స్తో అలైన్ అయ్యే ఫిలిం. మీరు రీసెంట్లో అయినప్పుడు ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, బట్ అనుకున్నంత రేంజ్లో ఇట్ డిడ్ నాట్ వర్క్. ఇప్పుడు ఇలాంటి ఒక సెటప్ మార్చి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తుంటే దేర్ ఆర్ పీపుల్ హూజ్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో థియేటర్స్కి, ఓటీటీలో అప్రిసియేషన్ వస్తుందేమో కానీ థియేటర్స్లో రాదేమో. ఓటీటీ ఆడియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మలయాళంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి అని కంపారిజన్స్ చేసేవాళ్ళు కొంతమంది. సో మెనీ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఇలాంటి మార్కెట్ స్టడీస్ అన్నిటితో అసలు జెల్ అవ్వగలరా ఒక హీరోగా? ఫ్రాంక్లీ అంత ఐ డోంట్ థింక్ హీరోలు అంత ఆలోచిస్తారు అనుకో. మంచి కథ చేద్దామా లేదా, మన కెరియర్కి ఉపయోగపడుతుందా లేదా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమా హరోమరా కన్నా బిఫోర్ రావాల్సింది, బట్ సర్టన్ అదర్ రీజన్స్ వలన లేట్ అయింది. ఎ గుడ్ ఫిల్మ్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్ అండి. ఇప్పుడు మీరు హరోమరా థియేట్రికల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అవ్వలేదా అని చెప్పి అంటున్నారు. బట్ యా, బికాస్ ఐఎమ్ స్టిల్ నాకు పాత ఫిల్మ్స్ కన్నా బాగా చేసింది, నో డౌట్ ఇన్ దాట్. ఓటీటీలో అదరగొట్టింది, నో డౌట్ ఇన్ దాట్. ఆ టైంలో రిలీజ్ వచ్చిన మహారాజా లాంటి ఫిల్మ్ వచ్చింది. మీరు చెప్తున్నారు ఇది సాఫ్ట్ ఫిల్మ్, మహారాజా ఏం ఫిల్మ్? అది కూడా సాఫ్ట్ ఫిల్మ్, ఎమోషన్ బేస్ చేసుకొని రన్ అయిన ఫిల్మే కదా. అది బాగా వచ్చి చూశారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక వస్తారు అని తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీరే చూడండి, కొంచెం చిన్న సినిమాలు ఇంకా బెటర్గా ఆడుతున్నాయి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక. ఐ హెవెన్ సీన్, బట్ ఐ డోంట్ నో ఏ జోనర్ కమిటీ కురోల్ కానీ 35 చూసాను. 35 ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో ఐ థింక్ ఎ గుడ్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఆడియన్స్ అన్ నా ఫీలింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అభిలాష్ గారు సార్, సుధీర్ బాబు గారు అంటేనే షర్ట్ తెస్తారు, 6 ప్యాక్ 8 ప్యాక్ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి హీరోని పెట్టి ఆయనతో దెబ్బలు తినిపించడం, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అంతా ఏగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఫైట్స్ ఉంటాయని. అటువంటి హీరోతో ఇటువంటి సబ్జెక్టు చేయాలని ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్? మీకు నచ్చుతుందని ఇప్పుడు. సో మీలాంటి వాళ్ళకి ఇది ఆన్సర్ ఫిలిం అండి. అభిలాష్ గారు ఇలాంటి అభిలాష్ గారు ఇక్కడ
ఇలాంటి ఎమోషనల్ కాంటెంట్ సినిమాలకి స్ట్రాంగ్ డైలాగ్స్ పడాలి. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అమ్మని అన్నం పెట్టమంటే అడుక్కున్నట్టు కాదు, నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదని. సో మంచి డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ పార్ట్స్ ఎలా ఉండబోతుంది, రైటింగ్ సైడ్ మీకు ఎలాంటి హెల్ప్ ఉంది మీ టీం నుంచి? యా అండి, ఇప్పుడు నాతో పాటు ఇద్దరు రైటర్స్ ఉంటారు, శ్రవణ్ అండ్ భరద్వాజ్. సో వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. సో యా, మీకు నా ప్రీవియస్ వెబ్ సిరీస్ కూడా రైటింగ్కే పేరు వచ్చింది. మీరు చూస్తే స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సో నాతో పాటు వాళ్ళ క్రెడిట్ కూడా ఉందండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నా టీం నా అసిస్టెంట్స్ ఎవరు అని చెప్పాను. సో దట్ మై క్లాస్మేట్స్ ఎవరు ఇక్కడ నాకు తెలిసి అందరు ఒకే ఏజ్ అనుకుంటా. అందరు 30s. ఇప్పుడు నేను ఒకప్పుడు 28 ఉండే. సో లైక్ అప్పుడు చేసినప్పుడు సో అందరు ఇన్పుట్స్ ఉంటాయి. సో కానీ ఏంటంటే లైక్ యా దట్స్ సో అండి, మాదొక టీం వర్క్ డిఫరెంట్ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఏ కో డైరెక్టర్ సంథింగ్. సో అన్నీ మేమే చూసుకుంటాం. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా అయిపోయాక ఇంకో సినిమా పట్టుకోవడమే డైరెక్టర్స్ పెద్ద టఫ్ ఛాలెంజ్ అనిపిస్తుంది సెట్ చేసుకోవడం. సో మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు శర్వానంద్ గారితో రేసింగ్ మీద ఒక సినిమా తీస్తున్నారు, సేమ్ యూవీ బ్యానర్లో. అవును. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాలో సెట్స్లో ఉన్నారు కదా. అదే అండి, ప్రొడ్యూసర్స్ అదే కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద. సో డెఫినెట్గా లక్కీ అండి, బికాజ్ ఈ సినిమాని యా ఇది బాగా వచ్చింది కాబట్టి అది వచ్చిందని నేను అనుకుంటున్నాను. యా అది ఆ ఫిలిం గురించి ఐ థింక్. సుధీర్ గారు చరిత్కి సంబంధించిన వీడియోస్ ఏమొచ్చినా కానీ వైరల్ అవుతుంటాయి. తన జిమ్నాస్టిక్స్ సంథింగ్ ఎలాంటివి చేసిన ఫ్యాన్స్ కూడా వాళ్ళ మామయ్యతో పోలికలు ఉన్నాయని పోలుస్తూ ఉంటారు. సో తన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇప్పటి నుంచి? ఏమన్నా 3 to 4 yearsలో ఉంటుందండి షూర్గా. 4 yearsలో తను మేము ఆగమని ఆగాడు లేడు. మరీ డెస్పరేట్ అయిపోయాడు. ఈ సినిమాలో చిన్న రోల్ ఇవ్వ అని చెప్పి అడుగుతున్నాడు. అరే నీ టైం అయిపోయింది, చిన్న రోల్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పాల్సి వస్తుంది. యా ప్రాపర్గా ట్రైన్ అవుతున్నాడు. 4 yearsలో అయితే డెఫినెట్గా వస్తాడు. యా సుధీర్ గారు హియర్. కిడ్స్ తండ్రి మాట వినకపోవటానికి ఫాదర్స్ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? అంటే మా పేరెంట్స్తో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఫాదర్తో, అలా ఒక ఉంటుంది కదా, అట్లా మీకేమైనా ఎప్పుడైనా అనిపించింది అట్లా? అలా ఏం లేదండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ కిడ్స్ ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఎట్ ఆల్. ఎవ్రీ టైం మనకి కిడ్స్ పక్కన పేరెంట్స్ ఉండాలని కుదరదు. అంటే ఇప్పుడు కొన్ని డెసిషన్స్ వాళ్ళే సొంతంగా తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ఆన్ దేర్ ఓన్. సో దే హ్యావ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఎప్పుడు ఫాదర్ పక్కన చేయబెట్టుకొని నడిపించినా సరే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వీ హ్యావ్ టు లెట్ గో. వాళ్ళు తప్పులు చేయాలి. తప్పులు చేస్తేనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సో ఐ ఫీల్ దే హ్యావ్ టు లెట్ గో. పక్కనే ఉండి చేయబెట్టుకొని నడిపించడం కూడా తప్పని నా ఫీలింగ్. అది నేను నేర్చుకున్నాను, అలా చేశాను కాబట్టి. సుధీర్ బాబు గారు, లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న సూపర్ హీరో టీజర్ చాలా బాగుంది. అంటే ప్రతి హీరోకి, ప్రతి యాక్టర్కి వాళ్ళ కెరీర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఒకటి ఉంటుంది. మేబీ ఇంతకుముందు మీరు లవ్ స్టోరీస్, మాస్ మూవీస్ చేసిన, అండ్ మా నాన్న సూపర్ హీరో దానికి మించి ఉండబోతుంది అనేది మాత్రం మాకు అర్థమవుతుంది. అండ్ మీ కెరీర్లో కూడా సూపర్ ఫీల్ గుడ్ మూవీ ఇదే అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద టీజర్ లింక్ నాని గారికి పంపిస్తే కొన్ని చేంజెస్ ఏదో చేశారని చెప్పారు. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఎప్పుడైనా వేరే హీరోకి ఎప్పుడైనా ఇలా పంపించడం, లేకపోతే మహేష్ బాబు గారికి పంపించినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలామంది పంపించినప్పుడు ఇలా చూసి నేను వెంటనే అది పోస్ట్ చేసాము, లేకపోతే చిన్న చిన్న ఉంటే పోస్ట్ చేసాము అంతే. ఐ వాంట్ యూ పీపుల్ టు నో నానికి ఎంత నచ్చింది అండ్ ఎంత సినిమా మీద, క్రాఫ్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంది. ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చూసి ఇది బెటర్ అవ్వచ్చు అని చెప్పడం. అట్ ద సేమ్ టైమ్ హీ హిమ్సెల్ఫ్ రియలైజ్డ్ ఆఫ్టర్ ఎ పాయింట్ సేయింగ్ హీ లైక్ ద డైలాగ్ సో మచ్, ఇంకా బాగా గట్టిగా వినిపించాలి, మ్యూజిక్ కట్ చేసేయండి అని చెప్పి జై కోపం వస్తుందేమో. బట్ సో ఈస్ గాట్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండి. అందుకనే నేను ప్లే చేశాను. నాట్ ఎవ్రీ హీరో ఇస్ లైక్, నాట్ ఈవెన్ మీ, I'm not like that for sure. కంటిన్యూషన్ ఫర్ యువర్ క్వశ్చన్. మ్యూజిక్ జయ గారు అన్నారు కదా, ఎవరి చాయిస్ యాక్చువల్లీ మ్యూజిక్ ఆయన తీసుకోవాలని? ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియను, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్ట్ అసిస్టెంట్లు అన్నీ ఇతనే టోటల్గా. అసలు ఇది చెప్తున్నాగా ప్లస్ అంత సేమ్ టైం అందరూ కొత్త, ఎక్సెప్ట్ ఫర్ జై కొన్ని సినిమాలు చేశాడని చెప్తే ఇట్స్ ఆల్సో హిస్ చాయిస్. హీరోయిన్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మా అందరికీ చెప్పండి, హౌ విల్ బీ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఇందాక ఆయన చెప్పారు కూడా మీరు చాలా కష్టపడ్డారు, ఈవిడే కొంచెం కష్టపడ్డారు అని చెప్పినట్టున్నారు కదా స్టార్టింగ్లో. హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం?
మా నాన్న సూపర్ హీరో. My character, I'm playing Tara in the film, और मेरा character is like fresh start and big dreams, and I think every girl relates to it because हर लड़की का सपना होता है कि she should do something in her life, and उसे बहुत अच्छा एक शुरुआत हो और बहुत बड़े सपने होते हैं अचीव करे, और साथ में आई एम प्लेइंग द लव इंटरेस्ट. So it's a very selfless character कि अब being very selfless, and she's always there for him, and she stands by him, she supports him thoroughly. So मेरे लिए बहुत ही अच्छा चांस है एक selfless character play करने का. సుధీర్ బాబు గారు, కంగ్రాచులేషన్స్ అండి. నాన్న సూపర్ హీరో అనేది చాలా ఎమోషనల్ కనెక్ట్. మీరు ఫోన్లో మాట్లాడి ఐ లవ్ యూ చెప్పేది చాలామంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్పట్లేదు. ఎందుకో నాన్న వెనకబడ్డాడని ఓ శీర్షిక వచ్చింది, తనికెళ్ళ భరణి గారు చెప్పారు. అలా నాన్న వెనకబడ్డాడు అన్న తర్వాత ఈ మధ్యకాలంలో హాయ్ నాన్న అని, నాన్నకు ప్రేమతో, మా నాన్న సూపర్ హీరో అని సినిమాలు తీస్తున్నారు. అసలు నాన్న ఎంతవరకు ఉపయోగపడతాడు కెరీర్కి కానీ తన జీవితాలకు కానీ మలిచేటప్పుడు? బతుకుండగా మాట్లాడరు, చనిపోయిన తర్వాత మా నాన్న సూపర్ హీరో, మా నాన్న చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. ఉన్నప్పుడే నాన్నని బాగా చూసుకోండి అని ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సూపర్ హీరో ఎలా ఉండిపోతుంది మీ లైఫ్లో? అది ఇందాక చెప్పాను, నా లైఫ్ అనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఏంటంటే లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి తీసుకోవాలి, ఒక ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే ఐ మీన్ ఒక బిల్డింగ్ కొందాం, అపార్ట్మెంట్ కొందాం, ఒక ఎయిమ్తో వెళ్తూ ఉంటారు. దే ఆల్వేస్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అదర్స్. ఈవెన్ పిల్లలు కూడా పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళు బాగా కష్టపడి నాన్నగారికి ఏమైనా చేయాలి, లేకపోతే పేరెంట్స్కి అయినా చేయాలి అని చెప్పి అనుకుంటారు. I think films like this will remind, it can be like dedication for all the unsung heroes అని చెప్పనొచ్చు. చూసిన తర్వాత ఎవ్రీబడి విల్ సే మీరు చెప్పినట్టుగా మా నాన్న సూపర్ హీరో అని. శివాజీ షిండే గారు, సార్ శివాజీ గారు, సార్ అసలు నేను లాస్ట్ క్వశ్చన్ అనేది డిక్షనరీ నుంచి తీసేస్తున్నాను ఇప్పటి నుంచి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ మీ బిఫోర్ మూవీలు కూడా చాలా. అండ్ మీ డైలాగ్ ఇప్పటికీ బాగా మారుమోగిపోతున్న డైలాగ్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సో సూపర్ డైలాగ్. అండ్ వన్ డైలాగ్ ఇన్ తెలుగు పీపుల్ కోసం వన్ డైలాగ్. నోర్మైరా వామ్మో, ఏ ఫిల్మ్ కా డైలాగ్? ఓకే, ఈ సినిమా డైలాగ్ అది 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 అంతే, ఈ సినిమా డైలాగ్ అది. క్లారిటీ ఇచ్చారు లాస్ట్లో. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ టీజర్ में देखा ना, ఇంకా हो गया यार खत्म. థ్యాంక్ యూ సో शिवाजी मच. या मेरा फैन है, मेरा दिल का है इतना. షియాజీ గారు, यस సార్ या నేను అడుగు. हाय शियाजी गारू, आई एम अंजलि फ्रॉम TFPC. नमस्ते. फर्स्ट ऑफ ऑल आपका टीज़र बहुत अच्छा है एंड द वे यू चूज़ द कैरेक्टर्स एंड आप जो करते हैं वो वाज सुपर. सो आई वांट टू आस्क वन क्वेश्चन कि अभी जैसे बोल रहे थे कि मीम्स एंड ट्रोल्स आप फॉलो करते हैं? तेलुगु मीम्स एंड ट्रोल्स डू यू फॉलो? नहीं मतलब बताते हैं लोग कि टागोर का मीम्स चल रहा है, पोखरी का मीम्स चल रहा है, ऐसा कभी कोई, लेकिन मैं देखता नहीं. सो मेनी कैरेक्टर्स जो आप किए हैं वो दोज आर वेरी पॉपुलर एंड डायलॉग्स ऑल्सो वेरी पॉपुलर. सो अगर आपको मतलब विच वन इज़ योर फेवरेट वन एंड यू वांट टू डू 2.0 ऑफ दैट कैरेक्टर? आप अभी तक जो कैरेक्टर्स किए हैं यू वांट टू डू 2.0 ऑफ अनदर कैरेक्टर्स, योर कैरेक्टर्स, आपका कैरेक्टर जो है. नहीं, मैं पोखरी का हिट हुआ तो मैं बॉम्बे में था, तो मुझे लगा कि ऐसा क्या किया मैंने, लोगों को इतना पसंद आया. तो मैं बोला कि क्या हुआ ऐसा. तो ये तो हर पिक्चर में जैसे स्टडी करता हूँ, सिर्फ मैं डायरेक्टर को फॉलो करता हूँ, डायरेक्टर के दिमाग में क्या चल रहा है वो सोचता हूँ, उसको 2-3 अल्टरनेटिव देने का कोशिश करता हूँ, उसको चॉइस देता हूँ, और वो जब खुश होता है तो मैं देखता नहीं हूँ, स्क्रीन पे जाके भी नहीं देखता हूँ. डायरेक्टर ओके बोलते तो मैं हैप्पी होता हूँ, क्योंकि पूरी फिल्म उसके दिमाग में होती है, तो मैं उसको डिस्टर्ब नहीं करता. ఓకే డన్, థ్యాంక్ యూ. సుధీర్ థ్యాంక్ యూ. ఇది ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఇంకొకళ్ళు అడగండి. శశాంక్ గారు, సుధీర్ గారు.
సుధీర్ గారు, శశాంక్ గారు టాస్ వేద్దాం. సుధీర్ గారు, దిస్ ఈజ్ రాణి అండి. సో యాక్చువల్గా అబ్బాయిలకి ఏంటంటే మదర్తో ఉన్న బాండింగ్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు ఫాదర్ కంటే కూడా, బట్ దే ఆర్ మోర్ ఎమోషనల్ విత్ ద ఫాదర్ బాండింగ్. సో మీరు కూడా అంతే ఎమోషనల్ అని చెప్పారు. అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్ యాజ్ ఎ సన్, అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ యాజ్ ఎ ఫాదర్ విత్ యువర్ సన్స్? బెస్ట్ మూమెంట్ వాజ్ నౌ వెన్ ఐ సెడ్ ఐ లవ్ యూ నాన్న. అండ్ ఆయన మొహమాటంతో అలా చెప్తున్నారు కానీ ఐ నో ఇట్ హిట్ హార్డ్ ఫర్ హిమ్. Best moment would be tomorrow if he can watch this film and he likes my performance and I'll tell him, ఇది నేను కాదు నాన్న, ఇది నువ్వు, నేను చేసిన రోల్. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని సమ్వేర్ ఒక కనెక్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం ఆ క్యారెక్టర్కి. అండ్ సమ్వేర్ ఐ కుడ్ సీ మోర్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ దిస్ క్యారెక్టర్, జానీ అనే క్యారెక్టర్లో. అండ్ మా పిల్లలకి ఐ డోంట్ నో, ఎవ్రీ మూమెంట్ నాకు వాళ్ళని అడగాలేమో మీరు, అది నాకన్నా ఎక్కువ. నాకు ఇందాక ఆయన చెప్తున్నారు కదా, మా అబ్బాయికి ఏం చేసినా సరే ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, అన్ని మిలియన్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ బికాస్ చాలా కష్టపడుతున్నాడు. అండ్ అది దోస్ ఆర్ గుడ్ మూమెంట్స్ ఫర్ మీ రైట్ నౌ. అయిపోయిందా? శశాంక్ ఏదో అడిగారు కదా, శశాంక్ ఏదో అడగండి. ఎవరో శశాంక్ అడిగారు. చందు ఓన్లీ, చందు అడిగే, చందు మైక్ లేదు, నీ వాయిస్ ఇక్కడ వరకు వస్తుంది ఎలాగో. అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇప్పటికీ మీరు కనిపిస్తే సై అనే అంటున్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, సై రిలీజ్ అని అంటున్నారు. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మళ్ళీ థియేటర్లో కలుద్దాం అంతేనా? సో అలాగే అక్టోబర్ 11th థియేటర్లో కలుద్దాం. మా నాన్న సూపర్ హీరో సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ సినిమాని అభిమానించే వాళ్ళు ప్రేక్షకులు సూపర్ హీరోస్ అనమాట. వచ్చి ఈ సినిమాని ప్లస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, and thank you Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you.